నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మీతో రెండు విషయాల గురించి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నా వాయిస్ గురించి అండ్ సెకండ్ వచ్చేసి ఒక రెసిపీ గురించి అనమాట. ఫస్ట్ మనం సెకండ్ దాంతో స్టార్ట్ చేద్దాము. అది ఒక మంచి స్నాక్ ఐటమ్గా చెప్పుకోవచ్చు. నాదేం కాదు, నేనేం కొత్తగా కనిపెట్టలేదు, బట్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. అది ఏలూరు వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడే తిన్నాను అనమాట. అది వేరే చోటు కూడా ఉండదు అనుకుంటా ఆ కాంబినేషన్లో. సరే, మా ఊర్లో లేదు, నేను అది ఏలూరులో ఒక్క చోట మాత్రమే తిన్నాను. అయితే అది ఎక్కడ అంటే అదేంటి ఆ కాలేజ్ నేమ్ ఏంటి, సిద్ధార్థ కాలేజ్ స్కూల్ బిల్డింగ్ ఉంటుంది కదా సత్రంపాడులో, దాని పక్కన ఒక చిన్న బండి దగ్గర అది అమ్మేవారు ఒక తాతగారు. మాకు చాలా ఇష్టం అనమాట. సో అక్కడ తిన్న తర్వాత ఇంకా మేము అసలు అది ఎక్కడ తినలేదు. అసలు ఆ కాంబినేషన్ మాకు ఎక్కడ కనిపించలేదు. నేనేమో అన్ని ఊర్లు తిరగలేదులేండి. మీకు ఏమన్నా చూసిన తర్వాత తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏలూరు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు అది తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈ పక్కన ఇవాళ నాయిస్ ఇగ్నోర్ చేసేయండి, ఫస్ట్ చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మనకి కావాల్సినవి ఏంటి అంటే మీల్ మేకర్ సోయా చంక్స్ అనమాట. అవి దానికంటే ముందు ఫస్ట్ కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో ఇది పెట్టేద్దాం ముందు. సో ఇవి నా దగ్గర చిన్నవే ఉన్నాయి, సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. అండ్ నేను ఆల్రెడీ బఠానీలు నానబెట్టుకున్నాను చాట్ చేయడానికి. సో దీని నేమ్ ఏంటో నాకు తెలీదు. అక్కడ బండి దగ్గరికి వెళ్ళి మేమైతే మిల్ మేకర్ పకోడీ అని చెప్పంటే ఇలా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో దీనికి నేను నేమ్ పెట్టాలి అంటే ఏం పెట్టాలి, మిల్ మేకర్ పకోడీ చాటా ఏదో అట్లే ఆ కాంబినేషన్ అనమాట. ఇవి నేను 6 hours ముందే సోక్ చేసుకున్నాను నార్మల్ వాటర్లో. ఇవి అదే వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేద్దాం. మా తాతగారు ఫోన్ చేసి కనుక్కున్నావే రెసిపీ. కుళ్ళు జోక్ లేకు, నువ్వే అన్నావు కదా అక్కడికి వెళ్తే ఏంటి ఈ మిల్ మేకర్ పకోడీతో పాటు చాటేసి ఇచ్చారని వెళ్ళి మరి అందుకంటున్నా. మేము వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇలా వేసి ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్గా అలాగా నానబెట్టేసి దీన్ని ఏమంటారు పకోడీ మీద వేసి ఇచ్చేసేవాళ్ళ. నానబెట్టి కాదు, అయి నీకు ఎందుకు, నేను చేస్తా కదా. తిన్నాక అబ్బాయి ఎంత బాగా చేసావు అంటావు. ఇవి కుక్కర్లో వేసేసుకుందాం. ఆ వాటర్ ఇంకా బాయిల్ అవ్వలేదు. ఎలాగో కుక్కర్ ఏది, అయ్యో కుక్కర్ అక్కడ పెట్టాను, తీసుకురాము. ఇందులో ఈ చిన్న కుక్కర్లో అడక్కు. ఆ తాతగారు కుక్కర్లో వేసారా నాకు తెలియదు. ఆ తాతగారు ఎంత వేసుకొని పట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టేద్దాం. సాల్ట్ వేసుకోవాలి జస్ట్ కొంచెం, ఇప్పుడు వేసుకొని తర్వాత కొంచెం వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఆయిల్ కూడా, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్, జస్ట్ కొన్ని డ్రాప్స్ వేసాను అంతే, ఎక్కువ అక్కర్లేదు. ఇంక ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఇది ఎన్ని విజిల్స్, ఒక 5 విజిల్స్ రానిద్దాం, మీడియం ఫ్లేమ్. ఇంక ఇప్పుడైతే అవి వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు ఈ సోయా చంక్స్లో ఆ వాటర్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే కాలుతుంది, బట్ ఎక్కువసేపు ఉంచాం కదా అందుకని. వాటర్ అక్కర్లేదు, ఇంకా పక్కన పెట్టేద్దాం. ఒకసారి స్పూన్తో మొత్తం ఇలా ట్యాప్ చేసుకోండి దానికి, అవి మెత్తగా అవ్వాలి అంతే. కొంచెం సేపు ఇలా ఉంచేద్దాం. ఎగ్జాక్ట్గా టైం అంటే అలా ఏం కాదు, అవి మనం చెక్ చేసుకోవచ్చు కదా. సో అది ఈ లోపల ఇంకొక విషయం
గురించి మాట్లాడతాను, నా వాయిస్ గురించి. అందరూ స్టార్టింగ్లో ఇలా ఉండేది కాదు, వాయిస్ ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటున్నారు. స్టార్టింగ్లో నాకు అసలు ఫస్ట్లీ మాట్లాడడం చేత అయ్యేది కాదనమాట. అంటే ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టపడేదాన్ని. నేను ఎక్కువ టాకెటివ్ కాదు, ఓన్లీ నా ఫ్యామిలీ వాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉండేదాన్ని. బయట ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినా అసలు స్ట్రేంజర్స్తో మాట్లాడాలన్నా నాకు అసలు మాట్లాడేదాన్ని కాదు. అదే స్టార్టింగ్లో నాకు డిసడ్వాంటేజ్ అయ్యింది. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా స్లోగా అలాగ మాట్లాడేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం మారాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సంథింగ్ ఒక కొటేషన్ ఉంటుంది కదా. సో నేను మాట్లాడుతూ ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడే ఒకేసారి సెంటెన్స్లు ఫ్రేమ్ చేసుకోగలుగుతున్నాను, ఫాస్ట్గా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడతాను అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిస్టర్బెన్సెస్. బట్ నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు క్యామ్ ముందు పెట్టుకొని మాకు ఏసీ డిస్టర్బెన్స్ ఒకటి వస్తుంది, ఫ్రిడ్జ్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ నేను క్యామ్ దూరంగా ఉంటుంది కదా, సో గట్టిగా మాట్లాడతాను. ఇంకా అది వేరీ అవుతూ ఉందేమో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒరిజినల్గా మాట్లాడినప్పుడు నా వాయిస్ ఒకలాగా ఉంటుంది, ఫోన్లో వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది, అది నాకు తెలుసు. బట్ నా హస్బెండ్ది మళ్ళీ వేరు, నార్మల్గా ఒకలా ఉంటుంది, ఇదేంటి ఇలాగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. అది వేరీ అవుతూ ఉంటుందేమో తెలీదు. అంతేగాని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు నేనేదో చేంజ్ చేసేస్తున్నాను, నేనేదో కిరికిరి చేసేస్తున్నాను. నాకు అన్ని చేయడం రాదండి, నాకు అసలు టెక్నాలజీ అంతగా వాడటం చేత కాదు. నేను అదేంటి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్టులు చేయడం, ఇలా కొత్తగా తెలుసుకోవడం అసలు నాకు తెలీదు. ఎక్కువగా నేను ఫోన్ దేనికి వాడతాను అంటే జస్ట్ అలా ర్యాండమ్ వీడియోస్ చూడడానికి మాత్రమే. ఈ మధ్య కూడా నేను నా యూట్యూబ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నాను. అండ్ ఇంకా వాటికి మీమ్స్ ఎలా యాడ్ చేయాలి అవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అంత తోపుగా ఏం కాదు నేను టెక్నాలజీ యూజ్ చేయడం విషయంలో. సో ఏం డౌట్ పెట్టుకోకండి. కొంతమంది అసలు వాయిస్ నీదేనా అంటున్నారు, డైరెక్ట్గా క్యామ్ ముందే నేను మాట్లాడేస్తున్నాను కదా, నా వాయిసే. నేను ఎవరితోనో వచ్చి వాయిస్ ఓవర్ ఏమి ఇప్పించట్లేదు. ఇంకొకటి, నేను ఎగ్జైటింగ్గా విషయాలు చెప్తున్నప్పుడు ఒకలాగా మాట్లాడగలుగుతాను, నార్మల్గా ఒకలా మాట్లాడగలుగుతాను. ఎగ్జాంపుల్ చూపిస్తాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇలా ఒకటనమాట. ఇంకొకటి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాగా అది మీకు వేరియేషన్ వస్తుంది అంతే. ఇంకా మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వాయిస్ నాదే. కొంతమంది ఇరిటేట్ అవుతున్నారు అనుకుంటా నా వాయిస్తో, బట్ ఏం చేయలేం, దేవుడు ఇచ్చింది అది నాకు. ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో అవి రెండు అయ్యేసరికి మనం కొన్ని చాప్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి చాప్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆనియన్, వైట్ ఆనియన్. ఇంకా ఒక కట్ట తెచ్చాను అందుకని ఇవి అవ్వట్లేదు త్వరగా. సరే ఇవన్నీ చాప్ చేసేసిన తర్వాత మళ్ళీ అంతా చూపిస్తాను. సో అయిపోయింది అనుకుంటుంది, నా ఆనియన్స్ చాపింగ్ కూడా అయిపోయింది. టెస్ట్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది స్క్వీజ్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నాయి, సో టైం టేకింగ్. ఆన్ చేసావా? నువ్వు చేయొచ్చేవి, వేడిగా ఉంది ఏంటి నీళ్ళ అన్నీ నువ్వు చేయటమే బెటర్. నేను ఏదైనా చేయి పెట్టాను అనుకో, అది పాడైపోతే నా వల్లే పాడైపోయిందంట. ఇప్పుడు ఇది ఎలా వచ్చినా తినాలి. నువ్వు ఎలా చేసినా చాలా బాగా చేస్తావు. వేసాడు బాగా మళ్ళీ. నాకు పట్టుకోవడం కూడా రాదు. చేయనొప్పి వస్తుంది ఏంటి? జారిపోతుంది. ఆ నీళ్ళు పారబోసేటమేనా? తాగుతావా సూపు? ఇద్దరం కలిసి తాగుతామండి. చిన్న కొద్ది, నాకు ఎలాగో సూప్ అంటే ఇష్టం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి. నార్మల్గా మిల్ మేకర్ పకోడీ ఎలా వేసుకుంటాం అలాగే, నేనేం కొత్తగా ఏం చేయట్లేదు నాకు. బట్ నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. మిల్ మేకర్ పకోడీ మీ ఊర్లో తప్ప ఎక్కడ దొరకదన్నా? అంటే మీ ఏలూరులో తాతగారి దగ్గర ఈ కాంబినేషన్ గురించి నేను చెప్పింది. ఓకే అలానా? మిల్ మేకర్ పకోడీ గురించి ఏమో అనుకున్నాను.
అందరికీ తెలుసు మిల్ మేకర్ పకోడీ గురించి. బట్ ఈ కాంబినేషన్ నాకు తెలీదు, అక్కడే నేను తిన్నాను. నువ్వు అక్కడ ఒక్క చోటే తిన్నావు అదేనా? ఏలూరులోనే అండి మేము ఎక్కువ సంవత్సరాలు ఉంది. సో అక్కడే బాగా జంక్ ఫుడ్ తినేదండి. అది కొంచెం కారం, నాకేమంత కలర్ఫుల్గా అక్కర్లేదు. సో కారం కలర్ కోసం వేస్తారు అయితే. కాశ్మీరీ చిల్లీ గురించి నెక్స్ట్ గ్యాప్ ఇచ్చాను చెప్పేద్దామనే లోపల అనేసావు. కాశ్మీరీ చిల్లీ వాడడానికి నా దగ్గర అది ఎక్కువ లేదు, ఉందో తెలీదు, చూసి వేసుకుంటా. కొంచెమే ఉంది, సరే కొంచెం వేస్తాను. ఇది కూడా మనకు కలర్ఫుల్గా కనిపించాలంటే ఇది ఎక్కువ వేయాలి. కలర్ఫుల్గా అసలు కారంగా ఉంటే చాలు. నేను ఎక్కువ కారం తిన్నా, బీపీ వస్తుంది నాకు. ఉప్పు కారాలు ఎక్కువ తినకండి, తగ్గించేయండి. అండ్ కొంచెం ధనియా పొడి కొంచెం కలిపి నేను ఎక్కువ వేసుకుంటాను, తగినంత, ఎవరికి ఇష్టమంతా వాళ్ళు వేసుకోవచ్చు. నీకు ధనియా పొడి అంటే ఇష్టంగా, అందుకే ఎక్కువ వేస్తాను. అయ్యో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ఎలాగో నాకు ఇది ఎక్కువ ఇష్టం ఉండదు. జస్ట్ కొంచెం వేయినట్టుగా ఇంతే, చాలే. అసలు వేసావా నువ్వు? వంట నాదా నీదా? తాతగారిది. తాతగారు ఫోన్ చేసి అడిగావే ఏంటి? నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకొని నేను చేసినట్టు తినంతే. ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ వెల్. కలరే కనిపించట్లేదండి అసలు. అయ్యో ఎగిరిపోతున్నాయి, జాగ్రత్త కలుపు తల్లి. ఉప్పు కారం సరిపోయిందని చూసావా? ఇప్పుడు ఇందులో సరిపోకపోయినా చాట్లో సరిపోయింది అనుకో, ఏం కాదు, బ్యాలెన్స్ అయిపోద్ది. ఇలా ఎందుకు కలపాలి? అయ్యో ఇలా ఎందుకు కలపాలి? నాలా పడిపోకుండా కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలపాలో చెప్పమంటావా నీకు? చెప్పు. ఇందులో ఉన్న వాటర్ బయటకు, ఇందులో వాటర్ ఉండిపోతే మనం కలిపింది ఉప్పు కారం లోపలికి పట్టదు కదా, అలా బాగా కలుపుకుంటే వాటర్ బయటకు వచ్చేసి బయట లోపలికి వెళ్ళిపోద్ది. ఈ వాటర్ తర్వాత మనం పిండి వేసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా సరిపోతుంది. ఇలా బాగా కలిపేయాలి. ఇంకా చేతులు మంట వస్తున్నాయి నాకు, అంత బాగా కలుపుకున్నాను నేను. వేసేసి ఇలాగా ఇది కొంచెంసేపు పక్కన పెట్టాలి. అది నానే లోపల ఆయిల్కి పెట్టుకుందాం, డీప్ ఫ్రైకి. నానే లోపల సోయా చంక్స్. ముందే చెప్తున్నాను, హెల్దీ ఐటమ్ ఏం కాదు నాకు తెలుసు, బట్ ఎప్పుడైనా తినొచ్చు, స్నాక్. బట్ నేను చేసేసరికి ఇది డిన్నర్ అయిపోద్ది. ఇంకెప్పుడైతే దీంట్లోకి పిండ్లు అవి కలిపేసుకున్నాము, ప్రెజెంటేషన్కి బాగుంటుందని ఇలాగా బుల్లి గాజు వాటిలతో పెట్టాను అనమాట. ఇదేమో శనగపిండి 4 full spoons తీసుకున్నా, ఇదేమో కార్న్ఫ్లోర్ 1.5 స్పూన్ అనమాట, ఇదేమో బియ్యం పిండి 1 full spoon అనమాట. ఇంక ఇవి ఒక్కొక్కటిగా ఫస్ట్ ఏమేద్దాం? వైట్ కలర్ వేద్దాం. వైట్, ఐ లవ్ వైట్ అండ్ బ్లాక్, అందుకే బ్లాక్ వేసుకున్నాను. దీనికి మ్యాచింగ్గా వేద్దాం అనుకున్నాను. ఇదేంటి? బియ్యం పిండి. మ్యాచింగ్గా కలర్ వేసుకుందాం అనుకున్నాం, బట్ నా దగ్గర ఎల్లో కలర్ లేదు. ఇది శనగపిండి. ఇవి వేసేసి పడదేంటి, ఇవి వేసేసి కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కోటింగ్ ఇచ్చేసి తర్వాత వాటర్ వేసుకున్నాం. వాటర్ అంటే పకోడీ పిండిలా కలిపేయకూడదు, జస్ట్ ఈ శనగపిండితో ఇదొక ప్రాబ్లం. ఏం ప్రాబ్లం చెప్పు? కొద్దిగా తడున్న అతుక్కుపోద్ది. యా, జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుందాం. పక్కన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఇది విజిల్ ఇందా నుంచి రానా వద్దా అంటుంది. ఇలా చూసుకొని కలుపుకోవాలి. నాకు మళ్ళీ ఎక్కువ తీసేసుకుంటే నా దగ్గర ఇంక లేవు అవి నానబెట్టినవి, అందుకని అవి ఇవి అనుకోటి పేర్లు ఏంటో చెప్పు తల్లి. మిల్ మేకర్. నాకు గబాల్ని అవి రావు, గుర్తు రావు, అందుకని కన్ఫ్యూజన్. నువ్వు ఉన్నది ఎందుకు? అవన్నీ చెప్పు.
సరిపోయింది. యాక్చువల్ షాప్స్లో ఫుడ్ కలర్ కూడా వేసేసి నువ్వు చేస్తున్న మిల్ మేకర్ పకోడీ రెడ్ కలర్లో వచ్చేలా చేస్తారు. అది వేసి రెడ్ కలర్లో ఎల్లో కలర్లో వస్తుందా, పకోడీ కలర్లో వస్తుందా? ఏమో మరి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందిరా, కుక్కర్ది అనకుండా. ఈ ఆయిల్ ఇక్కడ ఎలా పెడితే అయినట్టే, కొంచెం హైలో పెట్టుకుని తర్వాత తగ్గించుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలి. నా చేయి చూపిస్తావు ఎందుకు, ఇది చూపించు. యా, వదులుకునేటప్పుడు ఇలా ఇలా ఒకటి వదులుకోవాలి. ఇలా 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 వదిలేస్తే పడిపోతుంది. షాక్ అవుతున్నాయి మా ఆయన, ఇన్ని రెసిపీస్ నేను ఎలా నేర్చుకున్నాను అని. అంతే, టాలెంట్ అదంతా. షాక్ అయి షేక్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది కలిపింది. ఇంకా కొంచెం బాగా కాగాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. మంట పెట్టయితే కొద్దిగా, అప్పుడు లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన మాత్రం కలర్ వస్తుంది. కరెక్టే నేను చెప్పింది. మరి తక్కువ వేడిగా కాగితే ఏమైంది, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అంట. టెస్ట్ చేద్దాం. వద్దులే, అసలే కొన్నేగా నేను చేసింది. వేసేనా? ఇలా ఒక్కటిగా వేసేసుకోండి. నాకు డీప్ ఫ్రై వేయడం అంటే భయం. అందరికీ భయమే, నాకు తెలుసు. అయ్యో పడింది. దాంట్లో వేస్తాను, తీయడానికి గరిటె తీసుకోలేదే. కంగారు పెట్టేసినాను, నేను చేస్తాను మెల్లగా. అలా వేసుకోకూడదు, మీరు మంచిగా వేసుకోండి, నా అలాగా అస్సలు కాదు. నేను ఫస్ట్ వేసేవి లాస్ట్ వేసేసరికి అవి కాలిపోతాయి, అయినా పర్లేదు. చాలే. గరుట అక్కడ కాదు, నీ దగ్గరే ఉండిద్ది. మరి మర్చిపోయాను. కన్ఫ్యూజన్ తిప్పుకోవాలి ఇలాగా. ఇవి ఎర్రగా ఉండవు, నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కదా, సో అందుకని. అండ్ ఇవి కాలేయో లేదో ఎలా తెలుస్తుంది, ఒకటి తీసుకొని చెక్ చేయాలన్నమాట. ఎలా అంటే చూపిస్తాయి ఇప్పుడు. అది కొంచెం చల్లారిన తర్వాత సో ఇవి అయిపోయినాయి అనమాట. కలర్ ఇలాగే ఉంటాయి, ఇంకా మనం ఏం చేయలేం, ఫుడ్ కలర్ వేయలేదు కదా. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. నీకెలా తెలుసు అంటే ఆల్రెడీ తినేసాము మేము, అందుకని బాగున్నాయి. ఇంకెప్పుడు దీనికి కాంబినేషన్ కింద చాట్ చేయాలి, దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఈ ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టేసి, ఇది ప్యాన్ కాదు, ఇది ఏదో కూడా తెలీదు, పెట్టుకొని ఆ ఆయిల్ కొంచెం వేయాలి. దీంట్లోకి కొంచెం జీరా. చాట్ ఎలా చేసుకుంటే అలా చేసుకోండి, నేను ఇలా చేస్తాను, అదే చెప్పిస్తాను కొంచెం. అండ్ దెన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్. దీంట్లో కొంచెం సాల్ట్, ఎందుకో తెలుసా, త్వరగా వేగడానికి. ఉల్లిపాయలు త్వరగా వేయడానికి. కొన్ని కర్రీ లీవ్స్ మూతేసేసి కవర్ చేసేద్దాం త్వరగా, అప్పుడు ఫ్రై అయిపోతాయి కదా, త్వరగా మగ్గిపోతాయి. ఇంకా టమాటోస్ కట్ చేసుకోవాలి లోపల. అంతే, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. టైమ్ టు యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంతే ఉంది, ఎలాగో నాకు ఇష్టం ఉండదు. అంతే, జస్ట్ కొంచెమే. అదేంటి ఎందుకంటే ఊరికే వేసాము అని పేరు. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్. నేను 4 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకున్నా. అయిపోయింది
అనుకుంటున్నా. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంకా సాల్ట్, పసుపు, కారం అవన్నీ వేసేయాలి. సాల్ట్ కొంచెం చూసేయాలి, ఇందాక ఇందులో వేసా అందులో వేసా కదా. సో పసుపు, ఫైనలీ కారం ఇంకోటి చూసేస్తున్నా. చిల్లీస్ ఎక్కువ వేసా, బాగా తీసుకోవాలి ఒకసారి. ఇవైతే 6 విజిల్స్ రానిచ్చాను నేను. మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. నేను స్మాష్ కూడా చేయను. ఇందులో వేసాను డైరెక్ట్. గుజ్జు గుజ్జు అయినట్టుంది లేదా? బాగా ఒకసారి తిప్పి అబ్బా కాలుతుంది అంత. గుజ్జు గుజ్జు అంటే ఆ తాతగారనే కాదు, బయట చాట్ దగ్గర రౌండ్గా పెడతారు కదా, అప్పుడు అలాగైతే బాగుంటుంది కదా. సెట్ చేయొచ్చు కదా అలాగ నువ్వు. తిప్పి కొంచెం టేస్ట్ చూద్దాం. అప్పుడు తీయ ఉంది. ఆ క్లాత్తో పట్టుకోరాదు, పట్టుకోవాలనుకుంటే. ఇప్పుడు దీంతో మూత వేసేసి ఒక 2 minutes. ఉప్పు కారం చూడవు అప్పుడు. కొంచెం పొంగు వచ్చిందో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. తెలియట్లేదు నాకు యాక్చువల్గా. మాకు పుల్లగా ఉండాలని చెప్పి చింతపండు స్లైసెస్ అనమాట ఇవి. కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు, కానీ మేము వెరైటీ, మా ఇంట్లో నిమ్మకాయలు లేవు ప్రెసెంట్, అందుకని చింతపండు. అండ్ లాస్ట్ కొంచెం కసూరి మేతి కూడా వేసి తిప్పేద్దాం. వెరీ కసూరి మేతి అయ్యో వెతికితే దొరకందంటూ ఉండదు. పైన పెట్టుకొని కసూరి మేతి ఏదన్నా త్వరగా, కానీ ఆకలేస్తుంది నాకు. మిల్ మేకర్ పకోడీ కొంచెం తిన్నారు. స్నాక్ అన్నావు, టైం చూసావా? డిన్నర్ అయింది. నేను అది మన వాళ్ళకి ముందే చెప్పాను డిన్నర్ టైం అవుతుంది. దీంట్లో ఇంకా ఇది కూడా వేద్దాం కొంచెం. ఇది కూడా అంటే ఏంటి? ధనియా పొడి. ధనియా పొడి కాదు, జీలకర్ర ధనియా పొడి, 2 కంబైన్. అంట నాకు రీసెంట్గా తెలిసింది, మా మదర్ పంపించింది. అంతే, ఇంకా అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది మరి, తిన్నాక రెడీ అమ్మా నువ్వు. కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే స్టార్ట్ చేసేద్దాం, తింటాం. కొంచెం చల్లారనిద్దామా? కొద్దిగా వేడిగానే సర్వ్ చేసేద్దాం. నేను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను లాస్ట్కి. ఇది ఇది ఇప్పుడు పొయ్యి మీద ఉండగానే అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా తిన్నారో. ఆయన అయితే మేము పొట్లంలో కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర పొట్లాలు పెట్టుకోవడానికి అలా ఏం లేదు కాబట్టి బౌలేది ఫస్ట్ కొన్ని ఇవి తీసుకొని, ఇవి అంటే చెప్పు, మిల్ మేకర్ పకోడీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. నా దగ్గర చిన్న గిన్నె లేదు, సో పెద్దది, అందుకని ఇంత అనమాట. ఫస్ట్ ఇలా తీసుకొని ఈ వేడివేడిగా ఉన్నప్పుడే, అమ్మ నాకేంటి మాటలు రావట్లేదు, ఇది ఇలా వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ కొంచెం క్రష్ చేస్తే బాగుండేది, అంటే ఇది, బట్ ఇలా బాగానే ఉంటుంది. అండ్ దీని మీద కొన్ని ఆనియన్స్. ఇప్పుడు దీన్ని తింటే ఉంటుంది. ఇదైతే అక్కడైతే గట్టిగా ఉండేది, నేను కానీ లిక్విడ్గా చేశాను కదా, సో స్పూన్తో తినేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా, ఇలా పెట్టుకొని. ఇచ్చిన రియాక్షన్ బాగుందో బాగోలేదా? బాగుంది. మరి ఆ రియాక్షన్ ఏంటి? వేడిగా ఉంది. ఇది ఇలాగా ఇంకా ఎక్కువ చాట్ పెట్టుకొని తినాలి. నేను చెప్తే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, మా ఆయన చెప్తాడు. ఇది యాక్చువల్గా
ఫస్ట్ పకోడీలోకి ఆ చాట్ వేసుకొని కొంచెం సేపు అలా ఉంచుకొని తినండి. అప్పుడు ఆ లిక్విడ్ ఎంత ఆ పకోడీలోకి వెళ్ళిపోయి కొంచెం గట్టి పడుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా మాకంటే మేము వేడివేడిగా తినేయాలి అని ఆత్రం అనమాట. ఆకలేసింది కాబట్టి చాలా బాగుందిరా, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఆల్రెడీ తెలిస్తే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. సో మాట్లాడుతుండే తినేసి వస్తాం. సో ఇవాళ వీడియో ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మేము బయట ఫుడ్ చాలా మిస్ అవుతున్నాం అనమాట. అందుకే నేను ఒకప్పుడు తిని నాకు బాగా నచ్చినవి ఇప్పుడు నేను చేసుకొని, అవి ఫస్ట్ టైమే చేసేవి కూడా, ఇది అసలు ఫస్ట్ టైం. అది మీతో షేర్ చేసుకున్నాను. ఇది బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇలాంటివి అంటే స్ట్రీట్ ఫుడ్స్ ఏమన్నా నేను చేసుకోగలను అని మీరు ఫీల్ అయితే కనుక సజెస్ట్ చేయండి కామెంట్స్లో, నేను చేసుకుంటాను. అండ్ అవి ఎలా వచ్చాయి అండ్ దాన్ని ఫస్ట్ టైం అయితే నేను తినడం అండ్ ట్రై చేయడం అది కూడా మీతో షేర్ చేసుకోవచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై. ఆగండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో కమెంట్. బై బై.